ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న మూవీ ముఖ్య గమనిక. సీనియర్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లావణ్య హీరోయిన్ గా నటిస్తుంది. సివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజశేఖర్, సాయి కృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా డైరెక్టర్ మారుతి ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు సివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రిలీజ్ చేస్తున్న ఫస్ట్ మూవీ ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసినందుకు డైరెక్టర్ మారుతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే డైరెక్టర్ మారుతి గారిని ఇన్వైట్ చేసినందుకు మన హీరో విరాన్ ముత్తంశెట్టి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ మూవీ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఇంత టీజర్ బాగా రావడానికి డైరెక్టర్ వేణు మురళీధర్ గారికి అండ్ ఆల్సో ఎడిటర్ శివ సర్వాణి గారికి అండ్ అద్భుతమైన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు కిరణ్ వెన్న గారికి అండ్ ముఖ్యంగా ఎంటైర్ టీమ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ఎప్పుడు హ్యాండ్లోకి మైక్ రాలేదు, మాట్లాడేంత అవకాశం ఎవరు ఇవ్వలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్. వేణు మురళీధర్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంచి రోల్ ఇది, డిఫరెంట్ షేడ్స్ అండ్ ఆల్. చాలా మంచిగా అనిపించింది చేసేటప్పుడు, ఛాలెంజింగ్గా అనిపించింది. అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ముఖ్య గమనిక, ఇట్స్ వెరీ ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్ వేణు మురళీధర్ నా సినిమాకి కెమెరామెన్ చేసినప్పుడు నేను చెప్పాను, తన దగ్గర డైరెక్షన్ కళ్ళు అనేటువంటి పుష్కలంగా ఉన్నాయి, మంచి డైరెక్టర్ అయ్యేటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాతోని ఖచ్చితంగా మంచి డైరెక్టర్ల జాబితాలో చేరుతాడని చెప్పేసి, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని చెప్పేసి, అలాగే మా హీరో గారు విరాన్ గారికి ఈ సినిమా మంచి ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్గా, అంటే టీజర్ 100% ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి 100% నేను నమ్ముతున్నాను. వేణు గారికి నా తరఫున మరియు ఈ మూవీకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమాకి ముందు చాలా సినిమాలు చేశాను సార్, తెలియలేదు అంతే. నేను చాలా చిన్న రోల్స్ చేశాను. ఇందాక రజిత్ రావు గారు చెప్పాడు, దాంట్లో విలన్ క్యారెక్టర్ చేశా. డైమండ్ గారు ఇప్పుడు ఈ సినిమాకి ముందు నేను కమిట్ అయింది రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ విలన్ రోల్. నేను రాజ్ తరుణ్ అన్న తమ్ముడు పురుషోత్తంలో. సో నాకు అలా ఏం లేదు సార్, వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మీకు అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? 100% అడ్వాంటేజ్ సార్. నాకు ఇలా హీరో అనే ఏం లేదు. నేను నా జీవితం అసలు నా తెర మీద చూసుకుంది నేను విలన్గా కదా. సో నాకు అలా ఏం లేదు సార్, మంచి కంటెంట్ ఏదైనా చేస్తాను. సో మీడియాకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ బావమర్ది అని అంటున్నారు. సో అల్లు అర్జున్కి మీకు రిలేషన్ ఏంటండి? ఒక క్లారిటీ లేదు మాకు ఎవరికి. మేనత్త మేనమా పిల్లలు, మా డాడీ వాళ్ళ అక్క కొడుకు, సొంత మేనత్త మేనమా పిల్లలు. అంటే ముత్తంశెట్టి మీడియా అని కూడా ఉంటుంది కదా, ఆయన కూడా చెప్పారు కదా మామయ్య అని. మేనత్త మేనమా పిల్లలు. సో ఈ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాబట్టి ఏదైనా డ్రెస్సింగ్లో కావచ్చు, ఏమన్నా సజెషన్స్ తీసుకున్నారా? యాక్టింగ్లో కావచ్చు అల్లు అర్జున్ గారి నుంచి. నేను సినిమా చేస్తున్నా అని చెప్పగానే ఫస్ట్ ఆయన లాస్ట్ టైం కూడా ఒకళ్ళు అడిగితే చెప్తాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు, ఇంతే చెప్పాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే. నేను అదే చేశాను. స్టైలింగ్ వైజ్ ఈయనే తీసుకున్నారు కేర్. నాకు ఇలా కావాలి, హెయిర్ స్టైల్ ఎలా కావాలి, మీసం ఎలా కావాలి, మొత్తం సార్ చెప్పించేసాను. సో అంటే ఒక సీరియస్ రోల్తో ఫస్ట్ మూవీ వస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడెక్కడో అన్స్టాపబుల్ వీటిలో కనిపించి ఉంటారు, పెద్దగా ఆడియన్స్కి అయితే తెలియదు. అంటే అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి హీరో వైపు రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా? యాక్చువల్లీ రే సినిమాకి వైవిఎస్ చౌదరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు 2010లో. అది నేను అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకోలే. నాకు అసలు సినిమా అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన దగ్గర పెట్టారు. నేను 2010 అంటే అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, 17 ఆ ఏజ్లో వచ్చినప్పుడు అసలు నేర్చుకో నా దగ్గర ఉండు అని చెప్పి పెట్టారు. దాని తర్వాత అది కొంచెం డిలే అవటం, దాని తర్వాత సినిమా స్టార్ట్ అవటం, రావటం, క్యారెక్టర్లు చేయటం అలా ఉంది. అంటే మీ ఫాదరే ఆల్రెడీ పుష్పాలో కూడా ఇన్వెస్ట్ చేశారు. అవును. సో మీ ఫాదరే ఇన్వెస్ట్ చేసి మీతో ఇంకా పెద్ద సినిమానే తీసుకోవచ్చు కదా. అంటే ఇంకా మిమ్మల్ని యాక్టర్గా ఆయన నమ్మట్లేదా? మా నాన్నగారు నమ్మట్లేదేమో. కానీ అప్పటి వరకు మరి మీరు వేరే వాళ్ళ డబ్బులతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు కదా. నేను చేయమని ఎవరిని అడగలేదు, ఆయన నచ్చి తీసుకున్నారు. న్యూ వెరీ లక్కీ అండి ఈ సంవత్సరం. వెరీ గుడ్. ఆయన హీరో లాంచ్ అవుతున్నారు. ఆయన సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు వేణు గారు. అక్కడ పోలీస్ పక్కన చేశారు పవన్ కళ్యాణ్ గారి పక్కన, అండ్ ఇక్కడ పోలీస్ పక్కన చేస్తున్నారు. సో ఫెల్ వెరీ బ్లెస్డ్ అనమాట అయితే. యా థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.